హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్రికా ఖండంలో రెండు సముద్రాలను తీర ప్రాంతంగా కలిగి ఉన్న ఈ దేశం గురించి మీకు తెలుసా? ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్న దేశం పేరు మొరాకో. ఈ దేశాన్ని అఫీషియల్గా కింగ్డమ్ ఆఫ్ మొరాకోగా పిలుస్తారు. ఈ దేశంలో పార్లమెంట్ వ్యవస్థ ఉన్నప్పటికీ అంతిమాధికారం రాజు వద్దనే ఉంటుంది. దేశ ప్రధానమంత్రి నియామకం, మంత్రిమండలికి అధ్యక్షత వహించడం మరియు ప్రధానమంత్రితో కలిసి కార్యనిర్వహణ అధికారాలను రాజు పంచుకుంటాడు. ఈ దేశం యొక్క రాజధాని రబాట్ నగరం. ఈ నగరం దేశం యొక్క ఆధునిక రాజధానిగా, చారిత్రాత్మక నగరంగా చెప్పుకోవచ్చు. ఈ నగరం బౌరెగ్రేగ్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే ప్రాంతంలో ఉంది. మొరాకో దేశం సుమారుగా 4,46,550 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నప్పటికీ పశ్చిమ సహారా భూభాగం సుమారు 2,72,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో సుమారుగా 70% వివాదాస్పద భూభాగాన్ని కూడా పాలిస్తుంది. 2020వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ మొరాకోచే పాలించబడుతున్న పశ్చిమ సహారా యొక్క భూభాగంపై మొరాకో సార్వభౌమాధికారాన్ని గుర్తించింది. మొరాకో దక్షిణాన పశ్చిమ సహారాతో 444 కిలోమీటర్లు, తూర్పున అల్జీరియాతో సుమారుగా 1,559 కిలోమీటర్లు సరిహద్దులను కలిగి ఉంది. అంతేకాకుండా పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రంతో సుమారుగా 3,000 కిలోమీటర్లు, ఉత్తరాన మధ్యధరా సముద్రంతో సుమారు 512 కిలోమీటర్లు మరియు జిబ్రాల్టర్ జలసంధితో వేరు చేయబడి ఉత్తర ఆఫ్రికాలోని స్పానిష్ నియంత్రిత ప్రాంతాలైన సియాటోతో 8 కిలోమీటర్లు, మెలిల్లాతో 18.5 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటుంది. మొరాకో మరియు స్పెయిన్ దేశాలు జిబ్రాల్టర్ జలసంధి ద్వారా వేరు చేయబడతాయి. ఈ జలసంధిలో స్పెయిన్ మరియు మొరాకోల మధ్య సుమారు 14.5 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. అట్లాంటిక్ మరియు మధ్యధరా సముద్రాలు తీర ప్రాంతాలుగా కలిగి ఉన్న ఏకైక ఆఫ్రికన్ దేశం మొరాకోగా చెప్పుకోవచ్చు. మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి మార్చ్ 2, 1956న మరియు స్పెయిన్ నుండి ఏప్రిల్ 7, 1956లో ఇండిపెండెన్స్లు వచ్చాయి. నవంబర్ 18న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ వీడియోలో కనిపిస్తున్నది మొరాకో దేశం యొక్క నేషనల్ ఫ్లాగ్. ఈ దేశ జాతీయ గీతం హమ్నే చెర్పియన్. ఈ గీతం మొరాకో రచయిత అయిన ప్రొఫెసర్ అలీ స్క్వాలి హైసైనిచ్చే రాయబడింది. లియో మోర్గాన్ దీనికి సంగీతం అందించారు. 1956లో సంగీతాన్ని స్వీకరిస్తే మొరాకో జాతీయ ఫుట్బాల్ జట్టు మొదటిసారిగా ప్రపంచ కప్కి అర్హత సాధించిన తర్వాత 1970లో సాహిత్యాన్ని రచించబడింది. మొరాకో దేశం యొక్క కరెన్సీ మొరాకన్ దిర్హామ్ అంటారు. 1 మొరాకన్ దిర్హామ్ 8.61 ఇండియన్ రూపీస్తో సమానం మరియు $0.099 US డాలర్తో సమానం. మొరాకో దేశ మొత్తం జనాభా సుమారు 3,73,87,585 కాగా పురుషుల సంఖ్య 1,86,64,263, స్త్రీల సంఖ్య 1,87,23,322. దేశంలో జనాభా సగటు వయసు 30.6 ఇయర్స్గా ఉంటే పురుషుల సగటు వయసు 30.1 ఇయర్స్, స్త్రీల సగటు వయసు 31 ఇయర్స్గా అంచనా వేయబడింది. దేశ జనాభా వృద్ధి రేటు 0.84%గా ఉంది. జననాల రేటు ప్రతి 1000 మందిలో 16.8 ఉండగా మరణాల రేటు 6.6 ఉన్నట్లు అంచనా. అత్యధిక జనసాంద్రత అట్లాంటిక్ మరియు మధ్యధరా సముద్ర తీరాల వెంబడి ఎక్కువగా ఉంది. దేశంలోని పౌరులకు 18 సంవత్సరాలకు ఓటు హక్కును కల్పించబడింది. మొరాకో దేశంలో అధికారికంగా గుర్తించబడిన భాషలు 2. మొదటిది మొరాకన్ అరబిక్ భాష అయినటువంటి దర్జా, రెండవది బెర్బర్ భాష. అయినప్పటికీ దేశంలో కొంతమంది ప్రజలు స్పానిష్, ఫ్రెంచ్ భాషలను కూడా మాట్లాడతారు. 67% ప్రజలు అరబ్లు, 30% ప్రజలు బెర్బర్స్, 2%
సహారవి ప్రజలు, 1% ఇతరులు ఉన్నారు. దేశంలో అధికారిక మతం ఇస్లాం. ఎక్కువ మంది ప్రజలు సున్నీ ఇస్లాం మతానికి చెందినవారు. మొరాకో దేశం యొక్క జాతీయ జంతువు బార్బరీ లయన్. ఇది ఉత్తర ఆఫ్రికాలోని అట్లాస్ పర్వతాలకు చెందిన జంతువు. ప్రస్తుతం ఈ బార్బరీ లయన్ పర్వతాల్లోని అడవుల్లో అంతరించిపోయింది. ఈ సింహాన్ని ఉత్తర ఆఫ్రికా లయన్, ఈజిప్షియన్ లయన్ మరియు అట్లాస్ లయన్ అని కూడా పిలుస్తారు. సింహం జాతుల్లో అతి పెద్దది ఈ బార్బరీ లయన్. ఈ బార్బరీ లయన్ అడవి మరియు పర్వత ప్రాంతాల్లో అంతరించిపోయినప్పటికీ ప్రస్తుతం జంతు ప్రదర్శనశాలలు మరియు జంతు పరిరక్షణ ప్రదేశాలలో చూడవచ్చు. మొరాకో దేశం యొక్క నేషనల్ గేమ్ ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ సాకర్గా కూడా పిలువబడుతుంది. ఈ దేశ జాతీయ ఫుట్బాల్ జట్టును అట్లాస్ లయన్స్గా పిలుస్తారు. ఫ్రెంచ్లో లయన్స్ డి ఎల్ అట్లాస్ అని ముద్దుగా పిలుస్తారు. ఈ దేశ జాతీయ ఫుట్బాల్ జట్టును రాయల్ మొరాకో ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఈ జట్టు 7 సార్లు ప్రపంచ కప్లో పాల్గొంది. 1970లో మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్లో పాల్గొంది. 2022లో ప్రపంచ కప్లో క్వార్టర్ ఫైనల్కి చేరిన మొదటి అరబ్ దేశంగా కొత్త అధ్యాయాన్ని రచించింది. 2030లో పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాలతో పాటు ఫిఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇవ్వనుంది. వ్యవసాయ రంగం మొరాకో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేశ జీడిపికి సుమారు 15% ఈ రంగం నుండే వస్తుంది. 45% ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ ఎగుమతుల్లో ప్రధానమైనవి గోధుమలు. సుమారుగా 3 మిలియన్ హెక్టార్స్లో గోధుమను పండిస్తున్నారు. ముడి చక్కెరను టర్కీ మరియు యునైటెడ్ స్టేట్స్కి ఎగుమతి చేసే దేశాల్లో మొరాకో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇవి కాకుండా బంగాళాదుంపలు, ఆలివ్, టమాటాలు, సిట్రస్ ఫ్రూట్స్ ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. మొరాకో ఖర్జూరాలు మరియు ఆర్గాన్ నూనెను కూడా ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. ప్రతి సంవత్సరం 9,000 టన్నుల ఖర్జూరాలను వరల్డ్ వైడ్గా ఎగుమతి చేస్తుంది. ముఖ్య విషయం ఏంటంటే ఈ దేశంలో ఖర్జూరా చెట్టును అమ్మడం నేరంగా భావిస్తారు. ఇది చట్ట విరుద్ధం. మొరాకో దేశం ఫాస్ లోయకు చెందిన చెట్టు నుండి తయారు చేసే ఆర్గాన్ నూనెను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆర్గానిక్ ఆయిల్ ఎయిర్ కండిషనర్ లాంటి కాస్మెటిక్స్లో వాడతారు. మొరాకో ఈ ఆర్గానిక్ ఆయిల్కి ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారు. ఈ ఆయిల్ మొరాకోలో రెగ్యులర్గా వంట చేయడానికి ఉపయోగిస్తారు. మొరాకో దేశం యొక్క జనాభా ఎక్కువగా నగరాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నారు. నగర జనాభా సుమారుగా 67% ఉండగా క్రమంగా నగర జనాభా పెరుగుతూ ఉంది. 57% ప్రజలు తీర ప్రాంత నగరాలైన ఫెజ్, కాసాబ్లాంకా మరియు ముర్రాకేష్ లాంటి నగరాల్లో ఉంటున్నారు. బార్బర్ ప్రజలు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగిస్తారు. కానీ ప్రస్తుతం వారు పనుల కొరత వల్ల నగరాల్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రంగుల నగరాలను కలిగి ఉన్న మొరాకో దేశ పర్యాటక రంగం ప్రతి సంవత్సరం సుమారుగా 4 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని మీకు తెలుసా? ఎడారి చివరన ఉన్న సరిహద్దు నగరమైన ముర్రాకేష్ని రెడ్ సిటీగా పిలుస్తారు. ఎందుకంటే నగరంలోని భవనాల గోడలు, కోటల రంగు ఎడారి ఇసుక రంగును కలిగి ఉంటాయి. 1122-23 సంవత్సరంలో అలీ ఇబ్న్ యూసుఫ్ నిర్మించిన ఈ నగరపు ఎర్ర గోడలు మరియు ఎర్ర ఇసుక రాయితో నిర్మించిన భవనాలు ఈ నగరాన్ని రెడ్ సిటీ లేదా ఓచ్రే సిటీ అనే పేరు తీసుకువచ్చాయి. మొరాకో దేశంలోని ఫెజ్ నగరాన్ని పసుపు నగరంగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి భవనాల రంగు పసుపు రంగును కలిగి ఉంటాయి. ఈ ఫెజ్ నగరంలో ప్రపంచపు అతి పెద్ద మదీనా ఉంది. ప్రపంచంలోనే కార్లు లేని అతి పెద్ద నగరం ఫెజ్ అని చెప్పుకోవచ్చు. మొరాకోలోని చెప్చువాన్ నగరానికి బ్లూ సిటీ అనే పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడి భవనాల గోడలు మరియు దారులు నీలి రంగును వేసి ఉంటాయి.
ఈ నీలిరంగు పెయింటింగ్ సాంప్రదాయం 1930లో ప్రారంభించబడిందని చెప్పుకోవచ్చు. ఈ నగరాన్ని ఇస్లామిక్ ప్రవక్త మహమ్మద్ యొక్క సుదూర వారసుడు మౌలే అలీ బెన్ రషీద్ 1471లో స్థాపించారు. మొరాకో దేశ సంస్కృతిలో నీలిరంగు ఆధ్యాత్మికతను, శాంతి మరియు ప్రశాంతతలను సూచిస్తుంది. ఈ నీలిరంగు వేసవికాలంలో ఇళ్లను చల్లగా ఉంచుతుందని మరియు దోమలను తరిమి కొడుతుందని వారి నమ్మకం. టాంజియర్ నగరాన్ని వైట్ సిటీగా పిలుస్తారు. ఈ నగరం మధ్యధరా సముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న నగరం. దేశ రాజధాని అయిన రబాత్ నగరాన్ని బ్లూ మరియు వైట్ సిటీగా పిలుస్తారు. ఇక్కడి మదీనాలోని గోడలకి నీలం మరియు తెలుపు రంగులను వేయబడి ఉన్నాయి. మొరాకో దేశం యొక్క రాజధాని రబాత్ నగరం అయినప్పటికీ అతిపెద్ద నగరం కాసాబ్లాంకా. అంతేకాకుండా పారిశ్రామిక పరంగా మరియు వాణిజ్యపరంగా కూడా దేశంలో కేంద్రంగా ఉంది. ఈ నగరం అట్లాంటిక్ మహాసముద్రం యొక్క నౌకాశ్రయమైన పోర్ట్ ఆఫ్ కాసాబ్లాంకాను కలిగి ఉంది. మొరాకో దేశ అత్యంత పొడవైన నది డ్రా నది. డాడెన్ మరియు ఇమిని నదుల కలయిక వల్ల ఏర్పడినది ఈ డ్రా నది. ఈ నది సుమారుగా 1100 కిలోమీటర్లు ప్రయాణించి టౌన్ నగరానికి ఉత్తరాన ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. మొరాకో దేశానికి అత్యంత నీటి వనరుగా ఉన్నది మౌల్య నది. ఈ నది అట్లాస్ పర్వతాల్లో పుట్టి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈ నది యొక్క పొడవు సుమారుగా 515 కిలోమీటర్లు. మొరాకో దేశ సంస్కృతిలో టీ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. పుదీనా ఆకులు, గ్రీన్ టీ మరియు షుగర్తో చేసిన ఈ టీని మాగ్రెబీ పుదీనా టీ అంటారు. ఈ టీ ఉత్తర ఆఫ్రికాలో సాంప్రదాయం మరియు సామాజిక జీవితానికి కేంద్రం. కుటుంబ యజమాని సాంప్రదాయంగా ఈ టీని తయారు చేసి అతిథులకు, స్నేహితులకు అందిస్తారు. దీనిని ఆతిథ్యానికి సింబల్గా భావిస్తారు. మొరాకోలో ప్రపంచంలో అతి పురాతన విశ్వవిద్యాలయమైన అల్ ఖొరాయిన్ విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఖొరాయిన్ మసీదును 859 సంవత్సరంలో స్థాపించారు. సంపన్న ఖొరాయిన్ శరణార్థి కుమార్తె అల్ ఫిహ్రీ నిర్మించడం జరిగింది.